హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈ చలిలో వణుక్కుంటా ప్రయాణం చేస్తున్నాను బండి మీద. చాలా చాలా అసలు ఏం కనబడట్లేదు ఈ మంచులో. కానీ చలికి స్వెటర్ వేసుకున్నా ఆగట్లేదు, మొహానికి మాస్క్ కట్టుకున్నా ఆగట్లేదు. కూలింగ్ గ్లాస్ కూడా పెట్టుకున్నా చూడండి. ఈ చలిలో ఏమీ కనబడట్లే. నేనేమో ఇంకా ఎచ్చుతో ఇంకా కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నా. హ్మ్. చలి అయితే బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పేసి బైక్ మీద వెళ్తున్నాను. ఒక పక్క వణుక్కుంటూ, ఒక పక్క మీకోసం వీడియో చేస్తూ వెళ్తున్నాననమాట. సో, చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఎందుకంటే ఈ చలిలో తిరిగితే మనకు జలుబు, పడిచం, జ్వరం వస్తాయి కాబట్టి. కాకపోతే మెయిన్ అంటే కొంచెం అర్జెంట్ పని ఉండడం వల్ల వెళ్ళాల్సొచ్చింది. కాకపోతే నేను కూడా ఈ చలిలో వెళ్ళేదాన్ని కాదేమో. కానీ చలి తీవ్రత అయితే చాలా బాగా ఎక్కువుంది ఫ్రెండ్స్. సో, మీరు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి. ఈ చలి పొగమంచు కమ్ముకొస్తుంది. ఇంక తెల్లారిన తర్వాత నుంచి పొగ కమ్ముకొస్తుంది. సో, మీరందరూ జాగ్రత్తగుండాలని కోరుకుంటున్నాను. సో, మీరందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం మా నాన్నగారు చనిపోయారు. సో, ఈ డెత్ సర్టిఫికేట్ అయి కావాలి అని చెప్పేసి ఆ కాగితాల పని మీద బయటకొచ్చాననమాట ఇంత మంచులో పొద్దున్నే. మీకందరికి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. నా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అయ్యుండొచ్చు, ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీ అయ్యుండొచ్చు. మా నాన్నగారు చనిపోయారు ఫ్రెండ్స్. సో, అందుకని నేను వీడియోస్ పెట్టడం లేదు. సో, మా ఇంటికాడ వాళ్ళు నమ్మరేమో ఈ మంచు అని చెప్పేసి నేను వీడియో తీశాను వాళ్ళ కోసం. సో, వాళ్ళతో పాటు మీకు కూడా ఈ మంచు చూపించి మీకు చెప్దామని వీడియో తీశాననమాట. సో, చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మంచు అయితే చాలా బీభత్సంగా పడుతుంది. సో, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఈ మంచులో బయటకు వచ్చేటప్పుడు మొహానికి మాస్క్ కట్టుకొని స్వెటర్లు వేసుకొని పెట్టి వెళ్ళండి. ఎందుకంటే చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు కాబట్టి. ఎందుకంటే ఈ మంచు తీవ్రత చాలా తీవ్రంగా ఉంది. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి మనందరం. ఇంతవరకు నా ఫేస్ చూపిస్తున్నాను అనుకున్నారు, ఇది ముందు కూడా చూడండి మంచు ఎలా పొగ మంచు ఎలా కమ్ముకొస్తుందో. అది ఏమీ కనబడలేదు. ముందు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో అని కూడా కనబడలేదు. సో, బైక్ మీద వెళ్ళేవాళ్ళు కానీ, స్కూల్కి పిల్లలు పంపించేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎదురు నుంచి ఏం వస్తుంది అనేది కూడా మనకు కనిపించదు. ఈ మంచు అలాగా కమ్ముకొస్తుంది అనమాట. మనం పొద్దున పూట లేచినప్పుడు అంతగా ఉండడం లేదు. లేచిన తర్వాత పొగ మంచు పొగ రూపంలో వస్తుంది. ఇది చాలా ఊళ్ళలో ఉంది, విజయవాడలో ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది. చాలా తీవ్రతగా ఉంది ఈ మంచు అనేది. సో, మా ఊర్లోనే కాదు ఫ్రెండ్స్, ఇలా పెద్ద పెద్ద ఊర్లో విజయవాడలో, హైదరాబాద్లో కూడా మంచు తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. రోజు మనం న్యూస్లో చూస్తున్నాం. నేను ఈరోజు పొద్దున్నే న్యూస్లో చూస్తున్నప్పుడు చెప్పారనమాట, హైదరాబాద్లో, విజయవాడలో మంచు తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉందని. సో, అటే అనుకున్నాను, కానీ ఇటు మా ఊళ్ళోకెళ్ళి కూడా ఉంది. సో, బయటికి రావాలంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడ మళ్ళీ జలుబయ్యి పడసం, దగ్గు, ఇలా జ్వరంతో. సో, మీరందరూ జాగ్రత్తగా